కిరాతంగా చంపేసి అలా సొంతం తమ్ముడు కొట్టి పోయి ఏమో 3 నెలల నుంచి లొల్లిలాడు వస్తుంది ఇంట్లో. మేడ్చల్లోని నేషనల్ హైవేపై పట్టపగలు అందరూ చూస్తుండగానే ఓ యువకుడిని అతని సొంత తమ్ముడు చిన్నాన్న కుమారుడు వేటాడి కత్తులతో పొడిచి చంపిన ఘటన కలకలం సృష్టించింది. ఏసీపీ శ్రీనివాసరెడ్డి, సిఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం సోమారంపేటకు చెందిన గుగులోత్ గన్యా మేడ్చల్ ఆర్టీసీ డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్నారు. ఆయనకు 2 కుమారులు ఉమేష్, రాకేష్, కుమార్తె హరిణి ఉన్నారు. వీరంతా మేడ్చల్ ఆర్టీసీ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఉమేష్ కు భార్య ప్రియాంక, 2 పిల్లలున్నారు. అతడు చాలా కాలంగా మద్యానికి బానిసై కుటుంబ సభ్యులను వేధిస్తున్నాడు. వారిపై పలుమార్లు దాడి చేశాడు. కొద్ది రోజుల క్రితం తల్లిదండ్రులతో పాటు తమ్ముడిపై, అతడి భార్యపై కూడా ఉమేష్ దాడి చేశాడు. ఆదివారం మళ్లీ గొడవకు దిగాడు. ఉమేష్తో రాకేష్, అతడు చిన్నాన్న కుమారుడు లక్ష్మణ్, మరో 3 వాదనకు దిగారు. ఉమేష్ బీరు సీసాతో దాడి చేయగా వారు ఎదురు దాడి చేశారు. దీంతో ఉమేష్ ఇంట్లో నుంచి వీధిలోకి పరిగెత్తుకుంటూ జాతీయ రహదారిపైకి చేరుకున్నాడు. ఆయన రాకేష్, లక్ష్మణ్ వదిలిపెట్టలేదు. కత్తులతో 15 సార్లు పొడవడంతో ఉమేష్ అక్కడికక్కడే చనిపోయాడు. విషయం తెలుసుకున్న ఉమేష్ తల్లి, భార్య, పిల్లలు ఘటనా స్థలానికి చేరుకొని రోదించడం అందరినీ కలిచివేసింది. ఈ కేసులో మొదట రాకేష్, లక్ష్మణ్లను నిందితులుగా పోలీసులు భావించారు. అయితే వారిద్దరితో పాటు మరో 3 నిందితులు నవీన్, నరేష్, సురేష్ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరు 5 ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. 20 అడుగుల దూరంలో ఆ కార్లో వస్తున్నా ఒక చిన్న వెహికల్ ఉంది. 2 కత్తులతో బహిరంగంగా లేడీస్ ఉన్నారు, భయపడుతున్నారు. ఆపాలంటే కత్తులతో 4-5 సార్లు పొడిచి కిరాతంగా చంపేసి. నా ముంగట కారు ఉంది కాబట్టి నేను ఆపలేకపోయినా, లేకపోతే నా కారుతో వాళ్ళకి గుద్దని ఆపుతుండేనేమో. నేను లైవ్ గా చూసిన, నేనే సాక్షి, లైవ్ విట్నెస్. ఆకాష్ రాథోడ్, ఐసిఐసిఐ బ్యాంక్ లీగల్ అడ్వైజర్. సాయంత్రం 4 గంటలకు బస్టాండ్ ముందు ఒక వ్యక్తిని హత్య చేశారనే సమాచారం మేరకు మా ఇన్స్పెక్టర్ మరియు వాళ్ళ సిబ్బంది వచ్చి చూడగా ఉమేష్ అనే వ్యక్తి, గుగులోత్ ఉమేష్ అనే వ్యక్తి రక్తం మడుగులో పడి ఉన్నాడు. అతన్ని వెంటనే షిఫ్ట్ చేసి హాస్పిటల్కు చికిత్స గురించి షిఫ్ట్ చేయగా అతడు చనిపోయినాడని వాళ్ళు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి విషయాలు తెలుసుకోగా ఇతన్ని వాళ్ళ సొంత తమ్ముడు రాకేష్ మరియు ఇంకో చిన్నాన్న కొడుకు లక్ష్మణ్ 2 కూడా పొడిచి చంపినట్టుగా తెలిసింది. దీనికి కారణం అతడు తాగి ఇంట్లో తల్లిని, తండ్రిని మరియు చెల్లెలను విపరీతంగా కొట్టడం లాంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇంతకుముందు కూడా ఒకసారి వాళ్ళకు మంచిగా ఉండమని చెప్పడం జరిగింది. మళ్ళీ కూడా ఇవాళ నిన్నటి నుంచి కొడుతున్నారని చెప్పడానికి వస్తే దాంట్లో జరిగిన గొడవలో భాగంగా వాళ్ళు ఇతన్ని కత్తితోటి పొడిచారు. వాళ్ళ నుంచి తప్పించుకొని బయటికి పారిపోతుండగా వెంటనే వాళ్ళ వెనుకనే వచ్చి పొడిచి చంపడం జరిగింది. మృతుని పైన ఇంతకు ముందు ఒక మర్డర్ కేసు, తర్వాత ఇంకొకరిని కొట్టిన కేసు ఉండి 2 సార్లు జైలుకు పోయినాడు. మళ్ళీ మేమే బెయిల్ పెట్టి తీసుకొచ్చినామని వాళ్ళ బంధువులు చెప్తున్నారు. అవి వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఆర్టీసీ కాలనీలో ఉంటున్నారు 3 years నుంచి. ఇతడు మృతుడి బాధకే కామారెడ్డి నుంచి ఇక్కడ షిఫ్ట్ అయినామని చెప్తున్నారు. అక్కడ ఉన్నప్పుడు కామారెడ్డిలో కేసులు ఉన్నాయి అతని మీద అని చెప్తున్నారు. మృతుడు ఒక ప్రైవేట్ జాబ్ చేస్తాడు. ప్రస్తుతానికైతే ఏమి జాబ్ చేయకుండా తాగియడము ఇవే చేస్తున్నాడు. తాగి వీళ్ళను వేధించడమే చేస్తున్నాడు. ఆ ఫాదర్ ఉన్నాడు. ఫాదర్ ఆర్టీసీ డ్రైవర్, ప్రజెంట్ ఆర్టీసీ డ్రైవర్. అతడు నిన్న అతన్ని కొట్టి బెదిరిస్తే అతడు నిన్ననే పారిపోయిందని చెప్తున్నారు. ఇంట్లో ప్రస్తుతం అందుబాటులేడు. ఫాదర్ పేరు ఐడియా లేదు, తెలుసుకుంటాను. ఏ సమయంలో అయింది సార్? అటు ఇటుగా 4:40. ఎవరు కూడా కాపాడే ప్రయత్నం ఎవరేం చేయలేదు. అక్కడంతా ఖాళీ రోడ్డు పైన చూసినట్టు చాలా మంది ఉన్నారు, కానీ ఆ సంఘటన జరిగినప్పుడు ఎవరు కూడా ఆపే ప్రయత్నం అయితే చేయలేరు. దాన్ని మీరు ఎట్లా? అది దురదృష్టం. ఎందుకంటే ప్రజలకి ఆ స్పృహ తగ్గిపోతుంది. ఎవరినైనా మనం కాపాడొచ్చు అనే స్పృహ తగ్గిపోతుంది. సెల్ ఫోన్లో వీడియో తీయడంలో ఉన్న ఆనందం ఎవరైనా వ్యక్తిని చనిపోతుంటే కాపాడదాం అనేది ఉండట్లేదు. చాలా యాక్సిడెంట్ కేసులలో కూడా చూస్తున్నాము.
అతన్ని ఫస్ట్ గోల్డెన్ అవర్ అని ఉంటుంది, 60 minutes లోపల షిఫ్ట్ చేస్తే అతను బ్రతికే అవకాశం ఉంటుంది. అందులో కూడా అలాంటిది ఏం చేయకుండా సింపుల్గా వీడియోలు తీయడం, వైరల్ చేయడం అట్లాంటివి చేస్తున్నారు. ప్రజలు కొంచెం విజ్ఞతతోటి మెలిగి ఇట్లాంటి సంఘటనలు ఉన్నప్పుడు వెంటనే వ్యక్తి ప్రాణాలు కాపాడడానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తే బాగుంటుందని మా ఉద్దేశం. కుటుంబ సభ్యులు ఇంట్లో ఉండే, ఇంట్లో నుంచి ఇతడు పారిపోయేస్తే వీళ్ళు నిందితులు, మృతుడు ముగ్గురు కూడా రోడ్డు మీదకి పారిపోయారు. ఇంకా వెరిఫై చేస్తున్నాం, దొరకలేదు. నిందితులు అదుపులో లేరు, ఇంకా ఎంతమంది సార్ పారిపోయారు. ఇద్దరని చెప్తున్నారు. లక్ష్మణ్ అండ్ రాకేష్ ఓన్ బ్రదరు అని చెప్తున్నారు. ఇప్పుడు వెరిఫై చేస్తున్నారు.